అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఇప్పుడు రామ్ చరణ్ ఇంటిని ముట్టడించాలి అని చెప్పేసి అనుకుంటున్నారట. దాని గురించి మీరు ఏమంటారు? సో ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే మనకు రామ్ చరణ్ కడపలోని ఒక దర్గాని సందర్శించడం జరిగింది. అది కూడా ఏఆర్ రెహమాన్కి ఇచ్చిన మాట కోసం. సో అది చూసిన తర్వాత ముఖ్యంగా అయ్యప్ప భక్తులందరూ కూడా, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు అదేవిధంగా భక్తులందరూ కూడా రామ్ చరణ్ మీద ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఒక పవిత్రమైన అయ్యప్ప మాలను ధరించి ఈ విధంగా అన్యమతస్తుల గుడిలోకి, ఆ మసీదు కావచ్చు వేరే దానికి వెళ్ళడం అసలు కరెక్ట్ కాదు. దర్గాకి ఎందుకు వెళ్ళావు? వెళ్ళడమే కాకుండా అక్కడ మొక్కడం కానీ అదేవిధంగా నీకున్న బొట్టును కూడా వాళ్ళు చెరిపేయడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా పాపం, అపచారం. సో మీకు ఎవరైతే మాలను వేశారో ఖచ్చితంగా ఎవరో ఒకరు మాల వేసుకున్నారంటే వాళ్ళకి ఎవరో ఒక గురూజీ ఖచ్చితంగా ఉంటారు. సో మీకు ఎవరు మాల వేశారో మీ గురూజీ మీకు నియమాలు ఏంటి, అయ్యప్ప దీక్ష యొక్క నియమాలు, మండల దీక్ష యొక్క నియమాలు ఏవి మీకు చెప్పలేదా? ఒకవేళ చెప్పి ఉన్నా కూడా మీరు మర్చిపోయారా? లేకపోతే ఒకవేళ ఇంకా చెప్పకపోతే ఇప్పుడైనా ఆయన అడిగి తెలుసుకోండి. మీరు బహిరంగంగా వచ్చి మాత్రం క్షమాపణ చెప్పాల్సిందే. అయ్యప్ప భక్తులందరూ కూడా ఈ విధంగా మీకు చెప్తున్నాం. ఒకవేళ మీరు ఈ విధంగా చెప్పకపోతే మీ ఇంటిని కూడా మేము ముట్టడిస్తాము, ధర్నాలు చేస్తామనే విధంగా అందరూ కూడా చెప్తున్నారు. అంటే నిజానికి మనము శబరిమలకి వెళ్ళే టైంలో వెళ్లే దారిలో కూడా ఎన్నో దర్గాలు వస్తాయంట. అక్కడ ఆశీర్వచనాలు స్వామి అని ఒక అది ఉంటది. అవును. సో ఆ దర్గాకి వెళ్ళినప్పుడు లేని ప్రాబ్లము, ఆయన కూడా దీక్షలోనే ఉన్నాడు. ఆయనకేం ఫస్ట్ టైం కాదు. రామ్ చరణ్ స్వామికి ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆయన ఏదో ఈ ఇయరే ఫస్ట్ టైం చేస్తున్నట్టు. అసలు ఆయనకి ఇంకోటి చాలా మంది పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మాన్ని ముందుకు నిజానికి ఆయన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునే మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మందిని మత మార్పిడి చేపిస్తున్నారు కాబట్టి అలా తప్పుడు ప్రచారం చేసి మత మార్పిడి చేయించకండి, డబ్బు ఆశ చూపించకండి అనే విధంగా ఒక రాష్ట్రంలో హిందువులు ఉంటే హిందువులనే ఉండనివ్వండి, బతకనివ్వండి వాళ్ళని అన్నట్టుగా ఆయన సనాతన ధర్మాన్ని పోర్ట్రేట్ చేస్తారు. అయితే శబరిమల ఏదైతే మీరు ఎందాక అన్నారో దర్గా, అది వావర్ స్వామి అనేది ఉంటుంది ఒకటి. సో అయితే చాలా మంది కూడా ఇప్పుడైతే వెళ్ళట్లేదు. ఇంతకుముందు ఏ విధంగా అంటే అట్లా ఒక కథని సృష్టించారు. వావర్ స్వామి అనేట ఆయన అయ్యప్ప స్వామి భక్తుడు. సో ముందు ఆయన దర్శించుకో ఇట్లా అన్నారు. కానీ ఇప్పుడు ఆ తప్పు మేము తెలుసుకున్నాం, అది అంతా కూడా కట్టు కదా అనే విధంగా తెలుసుకొని ఇప్పుడైతే ఓట్లేదంట. ఐ గెస్ అది ఏ ఊరో నాకు గుర్తులేదు. బట్ పివి నాంచారమ్మ ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఆమెకి ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి ధరింపజేసిన వస్త్రధారణ ఏదైతే ఉందో బీబీ నాంచారమ్మ అంటే వెంకటేశ్వర స్వామికి భార్య. సో ముస్లింలందరూ కూడా వెంకటేశ్వర స్వామిని అల్లుడుగా భావించి తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది గుడికి వెళ్తూ ఉంటారు. అట్లా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంకోటి వాళ్ళు బొట్టు కూడా తీసేశారు అని చెప్పేసి అన్నారు. అండ్ ఆయన ఏదో అదేమంటారు ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్పేటకి వెళ్ళలే, హైదరాబాద్ నుంచి వెళ్ళారు. ఆ వెళ్ళే దారిలో మేబీ కొంచెం అటు ఇటు అయి ఉంటది. కానీ ఏ హిందూని కూడా ఒక ముస్లిం బొట్టు తీసేసాడు అనడము అదంతా కరెక్ట్ కాదు. ఇంకోటి ఆయన ఏంటంటే నాకు ఎవరు కూడా తప్పు కాదు, నాకు ఎవరి మతం కూడా నాకు ఎక్కువగా అనిపించట్లేదు. ఆయన ఏం వెళ్ళి అందులో జాయిన్ అవుతా అంటలేడు. అంటే అన్ని అందరం ఒకటే, సబ్కా మాలిక్ ఏకే అనే దాంట్లో ఆయన ఉన్నారు. ఇంటి మీదకి రావడం ఇప్పుడు ఎవరి మాట మీద అక్కడికి వెళ్ళారు, ఏఆర్ రెహమాన్ మాట విని మీరు అక్కడికి వెళ్ళారు, రమ్మని చెప్పాడు, కాదని లేక వెళ్ళారు, ఓకే. కానీ అదే ఏఆర్ రెహమాన్ ని మీరు పవిత్రమైన అయ్యప్ప మాల వేసుకొని శబరిమలకు రప్పించగలరా అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా కూడా అది మన పైన ఉంటది. ఆయన వెళ్ళాలి అనుకున్నారు, ఆయన మాలలో ఉన్నానా నేను దీక్షలో ఉన్నానా అని పట్టించుకోలేదు. ఆయన ఒకరికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. అది కూడా ఆయన 80 years గా అది మసీద్ అయితే ఉందో అట్లానే ఉంది కాబట్టి దానికోసం అని వెళ్ళారు. దానికని చెప్పి అసలు దీన్ని ఇంత పెద్దగా లాగాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు ఏఆర్ రెహమాన్ వేసుకొని వస్తాడా అంటే వాళ్ళకి ఇన్ కేసు ఏఆర్ రెహమాన్ కి ఆయన చెప్తే ఆయనకి నచ్చితే ఆయన వేసుకొని వస్తాడేమో, లేకపోతే లేదు. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటది. ఆయన అందరూ ఒకటే అనుకుంటున్నారు. సో ఇట్లా ఇది యాక్చువల్లీ పెద్దగానే అయ్యేటట్టు ఉంది. ఇంకొద్ది రోజులలో అయితే అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా ఎవరేం చెప్పినప్పటికీ కూడా ఇది మాత్రం పాపమే. మీరు ఒక అయ్యప్ప మాల ధరిస్తున్నప్పుడే మీకు గురువు గారు అన్ని ఏదైతే సిద్ధాంతాలు ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్క దానికి కూడా ఉంటాయి. అదే విధంగా మండల దీక్షకు సంబంధించిన అన్ని కూడా చెప్పే మాల ధరింపజేస్తారు. సో అవన్నీ కూడా మీరు మర్చిపోయి ఉంటారు. ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే, లేకపోతే అయ్యప్ప స్వామి ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుందని చాలా మంది కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. మరి రామ్ చరణ్ ఇంటిని కూడా ముట్టనిస్తామని అంటున్నారు. కానీ చూద్దాం మరి ఎట్లా అవుతుంది ఏంటి అనేది తెలిసిపోతుంది.